సో పెద్ద కర్మ. అసలు ఏం జరిగిందమ్మా? ఎందుకు అసలు? అంటే ఇంతకు ముందు నుంచి మీ హస్బెండ్ కి కానీ అపార్ట్మెంట్ లో ఎవరైతే అటాక్ చేశారో అతనికి కానీ ఏమైనా ఉన్నాయా? అంటే గొడవలు లాంటివి ఏమైనా ఉన్నాయా? లేవండి, అసలు వాళ్ళు ఎవరో కూడా మాకు తెలీదు. మేము అసలు చూడని కూడా చూడలేదు. వాళ్ళు రెంట్కి వచ్చి 1.5 మంతే అవుతుందంట. ఉమ్, మాకు అసలు మేమిద్దరు, నేనైతే అసలే చూడలేదు, మా వారికి కూడా తెలియదండి అసలు వాళ్ళు. ఉమ్, అదండి. ఉమ్, మాకు పర్సనల్ గా వాళ్ళు తెలియదు అసలు. నేను ఆ రోజు చూసి కూడా ఎవరు మీరు అని అడిగానండి నేను యాక్చువల్ గా. ఉమ్. అది మాకు తెలియదండి అసలు. ఓకే, ఓకే. కేవలం పార్కింగ్ గురించే గొడవ అయిందమ్మా? పార్కింగ్ అంటే బయట వాళ్ళ కార్ పార్క్ చేసి ఉన్నదండి. తర్వాత ఈయన మళ్ళీ ఇమీడియట్ గా బయటకు వెళ్ళాలి అని చెప్పేసి బయట ఈయన కార్ పార్క్ చేస్తే ఆ కారుకు కొంచెము ఇట్లా తాకి బానెట్, మన బంపర్ ఉంటుంది కదా, అది కొంచెం అవును, అవును. తాకి ఉంటే దానికాడ ఏదో ఇష్యూ అయినట్టుందండి. యాక్చువల్ గా అంతా 5 minutes లోనే అంతా ఈయన ఇదైపోయారు. మేము ఇంటి కిందకు వచ్చేసరికి ఆయన కింద పడిపోవడము, తర్వాత నెక్స్ట్ 5 minutes కే అంత 10 నిమిషాల్లో ఆయన ఇదైపోయారు. అసలు అక్కడ ఏం జరిగింది అనేది, అసలు ఏంటి అనేది కూడా తెలియదు. పెద్ద శబ్దం వస్తే నేను సెకండ్ ఫ్లోర్ లో ఉన్నదాన్ని వచ్చేసా అండి కిందకి. ఆయన అప్పుడే టీ పెట్టు, నేను బయటకు వెళ్ళాలి అని ఇంటికి వచ్చారు. కార్ పార్క్ చేసి పైకి వచ్చి టీ పెట్టమన్నారు నన్ను. ఓకే. ఇంట్లో వైఫై కనెక్షన్ ఇవ్వడానికి 2 పిల్లలు వచ్చి వైఫై కనెక్షన్ ఇస్తున్నారు. ఆయన కూర్చున్నారు, టీ పెట్టంటే పెడుతున్నా అని చెప్పేసరికి వాచ్మెన్ వాళ్ళ బాబు వచ్చి ఎవరో పిలుస్తున్నారు సార్ మిమ్మల్ని రండి అని అంటే ఆయన వెళ్ళారు. నువ్వు టీ పెట్టాను, నేను ఇప్పుడే వస్తాను అని అనేసరికి మేము సెకండ్ ఫ్లోర్ లో ఉంటాము, కిందకి వెళ్ళారు. నేను టీ పెడతానికి వెళ్ళాను. వెంటనే నెక్స్ట్ 2 నిమిషాలకే, 2-3 నిమిషాలకే అండి పెద్ద శబ్దం అయ్యి మా ఇంట్లోకి వినిపిస్తే ఈయన మాట వినిపించట్లేదు. మా వారు మాట్లాడితే కొంచెం గట్టి గట్టిగా పైకి వినిపిస్తది. ఓకే. ఆయన వినిపిస్తది, ఏంటి మాట పెద్ద శబ్దం అయితే మా ఇంట్లో ఉన్న పిల్ల ఆంటీ గారు అంకుల్ ఏదో గట్టి గట్టిగా మాట్లాడుతున్నారు, ఏదో శబ్దం అయింది, గొడవ అవుతున్నట్టుంది అని మీరు రండి అని అంటే పిల్లలు వాళ్ళిద్దరు పరిగెట్టారు. వెనకమాల నేను పరిగెట్టి వెళ్ళానండి కిందకి. ఓకే. నేను వెళ్ళేసరికి ఆయన కింద పడిపోవటము, షర్ట్ అంతా మురికి అవ్వటము, ఆయనకి అప్పుడే చెవులోంచి బ్లడ్ వచ్చేసింది. అంతా కేవలం ఆయన అంటే ఏమైనా దేంతోనైనా కొట్టడం గానీ ఏమైనా జరిగిందా? లేకపోతే నార్మల్ గానే కొట్టుకున్నారమ్మా ఇద్దరు? అసలు అది తెలియదండి. మేము వెళ్ళేసరికి రెడ్డి గారు కింద పడిపోయి ఉన్నారు. ఆయనకు బాగా చెవులోంచి బ్లడ్ వచ్చి వైట్ షర్ట్ వేసుకున్నారు, బ్లడ్ అంతా అంటేసింది. మేము వెళ్ళేసరికి అంతా అయిపోయింది. ఈయన పక్కన ఉన్నారు, ఆయన పక్కన ఉన్నారు. మధ్యలో ఎవరో 2-3 అటు ఇటు అంటున్నారు. ఈయన అప్పటికి ఇంకేం, ఆయనకి తగలాల్సిన దెబ్బ ఏదో స్టార్టింగ్ లోనే మేము ఎవరు లేనప్పుడే చినుకులు పడుతున్నాయండి. ఆ 2-3 మేము వెళ్ళేసరికి రెడ్డి గారు కింద పడిపోవడము, లేచి నుంచున్నారు కానీ ఆయనకి ఏదో బాగా బలమైన దెబ్బ తగిలింది కానీ ఆయన ఏం జరుగుతుంది ఆయన తెలియట్లేదు అసలు యాక్చువల్ గా. ఓకే, ఓకే. అంటే లోపల ఎక్కడో గట్టి బాగా బలంగా పెద్ద శబ్దం వచ్చిందండి. కింద పడితే పైన సెకండ్ ఫ్లోర్ లో, నేను వెనక పక్క ఉంటాను, ముందు పక్క కూడా కాదు, మేము వెనక వైపు ఫ్లాట్ లో ఉంటాను నేను. మా ఇంట్లోకి వినిపించిందండి. అండ్ రెడ్డి గారు కొంచెం హెవీగా ఉంటారు. అసలు అంత పెద్ద శబ్దం అయితే గబక్కన ఉన్నట్టు అట్లా 1 నిమిషంలో కిందకు వచ్చి చూసేసరికి అప్పుడే షర్ట్ అంతా మురికి అయ్యింది, బ్లడ్ అంటే ఇది నాది కదా అయిందన్నారు. అసలు ఈయనకి ఏం, రెడ్డి గారు ఉన్నారు. తర్వాత ఒక ఫోన్ చేశారు, పోలీసు వాళ్ళకి ఎవరికో ఫోన్ చేశారు అంతా, కానీ ఆయనకి లోపల ఏదో అయిపోతుందండి. ఇంకా మేము వెళ్ళేసరికి ఆయన కింద పడిపోవడం, లేచి నుంచున్నారు. ఇక నేను వెళ్ళాను, ఇంకా అందరూ గ్యాదర్ అయ్యారు. నెక్స్ట్ 2-3 నిమిషాలకే ఆయన కూర్చున్నాళ్ళు కూర్చున్నట్టే నా చేతుల్లోనండి ఇట్లా వెనక్కి వెళ్ళిపోయాయి. నోట్లోంచి నురగలు, రక్తం వచ్చింది. అలా హాస్పిటల్ కూడా వెళ్ళేసరికి ఆయన ప్రాణం లేదు, మధ్యలోనే పోయిందని అన్నారు. అసలు అది పెద్ద మ్యాటర్, అసలు పెద్ద విషయమే కాదు. మరి అంత అబ్బాయి అంత అగ్రెసివ్ గా అసలు అట్లా ఎలా చేశాడో నాకు. ఒక చిన్నది ఏదైనా ఉంటే డబ్బులు ఇస్తాం కదండి, ఏదైనా ప్రాబ్లం అవుతే, కారు డ్యామేజ్ అయితే చెట్టంత మనిషి, చిన్న విషయానికి ఇలా అయిపోతే అసలు చాలా. అందుట్లో మేము అక్కడే చాలా ఇయర్స్ నుంచి 13-14 ఇయర్స్ నుంచి ఉంటున్నామండి. ఈయన ప్రెసిడెంట్ అప్పటి నుంచి కూడా అపార్ట్మెంట్ లోకి. మీరు అక్కడ వెళ్ళి ఎంక్వైరీ చేసిన రెడ్డి గారు ఎలా ఉంటారు ఏంటి అనేది, ఆయన ఎవరికైనా పెద్దరికంగా అందరికి అన్ని సాయం చేస్తారు కానీ ఒకరికి అన్యాయం చేయటం కానీ గొడవలకి వెళ్ళటం కానీ ఎప్పుడూ లేదండి.
సారీ అమ్మా, ఇలాంటి పరిస్థితుల్లో అడగాల్సి వచ్చింది. అదే అండి. ఇప్పుడు పోలీస్ కేసు పెట్టారమ్మా మీరు? ఆ రోజు హాస్పిటల్, ఓమ్ని హాస్పిటల్ తీసుకెళ్తే అక్కడికి వెళ్ళేసరికి ఆయన లేరండి. ఇంకా డాక్టర్ పాపం వాళ్ళు ట్రై చేశారు, సిపిఆర్ చేశారు, ఏం లేదు అని అంటే, సరే కేసు అని అంటే నేను రిక్వెస్ట్ చేశాను, కేసు వద్దండి, సరే జరిగింది ఏదో జరిగింది, నేను ఇంటికి తీసుకెళ్ళి ఆయన కార్యక్రమాలన్నీ సవ్యంగా చేసుకుంటా అంటే, అట్లా కాదమ్మా, ఫార్మాలిటీస్ ఉంటాయి, కంపల్సరీ పోస్ట్ మార్టం చేయాల్సిందే, కంప్లైంట్ ఇవ్వాల్సిందే అని అంటే, పక్కనే ఉన్న చైతన్యపురి పోలీస్ స్టేషన్ లో ఆ రోజు ఎఫ్ఐఆర్ చేశారు. తర్వాత తనని బాడీని షిఫ్ట్ చేశారు, పోస్ట్ మార్టం తీసుకెళ్లారండి. ఇవాళ ఈ రోజుకి 10th నాడండి ఇది. 21st నాడు జరిగిందండి ఇది. ఈవినింగ్ అరౌండ్ 5 to 5:15 ఇన్ బిట్వీన్ జరిగింది ఇదంతా. అదండి. సరే అమ్మా. ఓకే అండి. రైట్.